హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో మొత్తం చూసాక ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. డే 1 ట్రిప్ లో ఏమేం చూసాము, ఎలా గడిచిందో ఈ వీడియోలో చూసేయండి. ఎర్లీ మార్నింగ్ 6 కి అయితే స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. చిక్మంగళూరు వెళ్ళేసరికి నైట్ 7 అయితే అయింది. ఇంకా అప్పటికే ఆకలి అవుతుంది. ఇక్కడే వెళ్ళి రూమ్ అయితే తీసుకున్నాం. 3 డేస్ కి 5000. స్టార్టింగ్ లో రూమ్ దొరికింది కాబట్టి రీజనబుల్ గా ఉంది. ఇంకా ముందుకు పోయి అడిగితే ఎక్కువ చెప్పేశారు. ఎవరైనా చిక్మంగళూరు వస్తే ఖచ్చితంగా ఈ బన్ అయితే ట్రై చేయాలి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ బన్ ఒక్కటి తింటే చాలు టమ్మీ ఫుల్ అయిపోతుంది. మిగతాది కర్రీస్ నాకు అస్సలు ఏం నచ్చలేదు, తినబుద్ధి కాలేదు. మళ్ళీ తినపోతే చచ్చిపోతాం, ఇది ఒక బాధ. మళ్ళీ తిరగాలి కాబట్టి అందుకే ఏదో ఒకటి నోట్లేసా. ఇది సాంబార్ అంట, నాకు సాంబార్ లాగా అనిపించట్లేదు, అదేదో చట్నీ ఉన్నట్టుంది. అయితే అసలు తినాలంటే నోట్లకు కూడా బాలేదు. మలైన్ గిరి నాకు పెద్ద నత్తి మొకందని సరిగ్గా తిరగదు, అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఫొటోస్ దిగాలని చెప్పి ఇక్కడ ఆగేసాం. చాలా బాగుంది గ్రీనరీ అయితే, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. పిచ్చిగా ఎంజాయ్ చేసినాం. ఇదంతా ఘాట్ రోడ్డు, వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రండి. ఎందుకంటారు ఎలా పడితే అలా ర్యాష్ గా వస్తున్నాయి వెహికల్స్ మాత్రం. ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. అసలు ఆ మేఘాలు దగ్గరికి వచ్చినట్టు అసలు ఎంత బాగుందో. ఇప్పటి వరకు అయితే మ్యారేజ్ అయినాక ఏ ట్రిప్ కి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ ట్రిప్ అయినా ఎంజాయ్ చేసాం మంచిగా. ఇదైతే జిప్ పాయింట్. నేను ఎక్కనో అంటే మా వారు బలవంతంగా ఎక్కించిండు. ఎక్కితే ప్రాణాలు గాల్లోనే పోయినాయి నాకైతే. ఫోన్ కెళ్ళి చూసి వీడియో తీస్తున్నంత సేపు బాగుంది కానీ ఒక్కసారి కింద చూశాను, అసలు గుండె ఆగింది నాకైతే. మా వారు అంత చిన్న పిల్లలు ఎక్కి అంత భయం లేకుండా వెళ్తుంటే నీకెందుకు అంత భయం, గాడిదాలు ఉన్నామని చెప్పి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఇదే ఘాట్ రోడ్డు. మన ఓన్ వెహికల్స్ అయితే అస్సలు పావు. వాళ్ళ వెహికల్స్ అయితే ఉంటాయి. 6 మెంబర్స్ ఎక్కాలి, దాంట్లో 800. ఆ ఘాట్ రోడ్ లో మన వెహికల్స్ వేసుకొని పోతే డోములు బయటకు రావాల్సింది. అంత దరిద్రంగా ఉంది ఆ రోడ్ అయితే. వాటర్ ఫాల్స్ లో అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను ఎందుకు చేయలేనిపిస్తుంది. ఎందుకంటే మనం వీడియో తీసుకోవాలి కాబట్టి. నాకు సగం వాటర్ అంటే భయం, లోతుకు పోలేను, భయపడతా. ఎందుకంటే ఇక్కడ జలగలు గోలు ఉన్నాయి, చాలా మంది పట్టుకొని అవి చూసి ఇంకా అస్సలు దిగలేదు లోపలికైతే. ఈ వాటర్ ఫాల్స్ చూస్తుంటే అక్కడే ఉండాలనిపిస్తుంది కానీ మనకు బుద్ధి కావట్లేదు. అందరూ ఎంజాయ్ చేస్తుంటే మనం చూసి ఆస్వాదిస్తున్నాం అంతే. ఇక్కడ వచ్చేసి ఫోటో పాయింట్, అందరు ఫోటోలు దిగుతున్నారు. అక్కడ నుంచి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి తెలుసు. అసలు ధైర్యం చేసేలా వెళ్ళాను దగ్గరికి. ఈ డే 1 లో ఇలా అయితే జరిగింది మాదైతే. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వచ్చేటప్పుడు ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది టీ పాయింట్ దగ్గర, అందుకని అక్కడ ఆగాము. డే 1 ట్రిప్ లో అయితే ఇలా అయితే జరిగింది.